హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు మునక్కాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎప్పుడైనా మన నోటికి ఏదైనా డిఫరెంట్‌గా లేదా పులుసుగా తినాలి అనిపించినప్పుడు మీరు కానీ ఇలా మునక్కాయ పులుసుని ఇదే పద్ధతిలో చేసుకున్నారు అంటే గిన్నెలో ఉన్న అన్నాన్ని ఒక్క ముద్ద కూడా వదలకుండా హ్యాపీగా కడుపు నిండుగా తింటారు. కాబట్టి ఈరోజు మీకు నేను ఈ మునక్కాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మునక్కాయ పులుసు కోసము నేను ఇక్కడ లేతగా ఉండే ఒక 4 మునక్కాయలు తీసుకున్నాను. ఇలా లేతగా ఉన్న కాయలతో చేసామంటే పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మునక్కాయలు నేను ఇక్కడ వాష్ చేసుకుని తీసుకున్నాను. వీటిని కట్ చేసుకునేటప్పుడు ఇలా కొనలు కట్ చేసుకొని సైడ్లో వస్తాయి కదా పీసెస్, వాటిని కూడా నీట్గా తీసేసుకొని 2-3 ఇంచెస్ అంత పొడుగు పీసెస్గా కట్ చేసుకోవాలి. మునక్కాయలని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోకూడదు, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని మునక్కాయలని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని పులుసు కోసము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చూడండి, ఇంత సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం సేపు నాననివ్వాలి. నానిన తర్వాత దీని నుంచి చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కర్రీ కోసము గ్యాస్ మీద మందపాటి గిన్నె ఒకటి పెట్టుకుని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 8-9 మెంతులు వేసుకోవాలండి. పులుసు చేసినప్పుడు మెంతుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎక్కువ వేసుకున్నారంటే చేదొచ్చేస్తుంది, కాబట్టి 8-9 వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆనియన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న కరివేపాకు వేసుకొని కరివేపాకు ఆనియన్ని ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని టమాటాలను కూడా బాగా మెత్తబడే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకుని ఉన్న మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని ఇందులోనే కొంచెం పసుపు, మనం పులుసు చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నానబెట్టుకుని ఉన్న చింతపండు ఉంది కదా, దాని నుంచి నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇలా చింతపండు గుజ్జు తీసుకున్నాను. దాన్ని వేసుకుంటున్నాను. మనకి చింతపండు గుజ్జు అనేది 2 గ్లాసెస్ వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎందుకంటే మనం పులుసు చేస్తున్నాం కాబట్టి పులుసులో మునక్కాయలు అనేవి ఉడకడానికి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తేనే ఉడుకుతాయి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని ఈ చింతపండు గుజ్జు తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కలుపుకోకుండా అలాగే వదిలేశారు అంటే అడుగున మాడిపోతుందండి, కాబట్టి మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. చూడండి, పులుసు కూడా బాగా చిక్కబడిపోయి మునక్కాయ పీసులు కూడా బాగా కుక్ అయిపోయాయి. అంతేనండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. సింపుల్గా మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పులుసు చేసుకొని అన్నం వేసుకుని తిన్నామంటే కడుపు నిండుగా తింటాము, హ్యాపీగా ఉంటుందండి. నోటికి పులుపులుగా టేస్టీగా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా మునక్కాయలు ఉన్నప్పుడు ఇలా మునక్కాయతో ఇలా పులుసు చేసుకున్నారంటే హ్యాపీగా తినొచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలాగే మునక్కాయ పులుసుని ట్రై చేసి ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.